మన దేశంలో దాదాపు 25 లక్షల గుళ్ళున్నాయి. కానీ తిరుమలలో ఉన్న ఆ ఆకర్షణ మరెక్కడా ఎందుకుండదు. కేవలం ఒక్క విగ్రహాన్ని చూడటం కోసం గంటల తరబడి క్యూలో నిలబడటానికి లక్షలాది మంది ఎందుకు సిద్ధపడతారు? దీనికి కారణం కలియుగం అంతమయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలో కొలువుంటాను అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మాటివ్వడం. ఇది 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్గా ఉంది. అంతేకాదు, సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపరయుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, వీళ్లే ఈ యుగాలకు అధిపతులు అని కూడా ఇదే స్కంద పురాణంలో ఉంది. అందుకే మన పెద్దవాళ్లు ఈ కలియుగంలో మనం ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలి అని కరాఖండిగా చెప్తూ ఉంటారు. ఈరోజు మన మైథోఫ్లిక్స్ తెలుగులో 200 కోట్ల ఏళ్ల చరిత్ర ఉన్న తిరుమల రహస్యాలను తెలుసుకుందాం. పదండి, కాలంలో వెనక్కి వెళదాం. తిరుమల చరిత్ర శ్రీనివాసుడితో కాదు, వరాహస్వామితో మొదలవుతుంది. హిరణ్యాక్షుడి నుండి భూమిని రక్షించిన వరాహస్వామిని భూదేవి ఒక కోరిక కోరుతుంది. స్వామి, నన్ను వివాహం చేసుకొని ఎప్పటికీ ఈ భూమి మీదనే ఉండిపోండి అని. భూదేవి కోరికను మన్నించిన స్వామి ఆదిశేషుణ్ణి పిలిచి భూమి మీద తన నివాసంగా మారమని ఆదేశిస్తారు. అలా వైకుంఠం నుండి భూమికి వచ్చిన ఆ 7 తలల ఆదిశేషుడే ఈరోజు మనం చూస్తున్న 7 కొండలుగా మారాడు. అందుకే దీనిని శేషాచలం అంటారు. అయితే అలా ఏర్పడ్డ ఈ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహం రూపంలో కొలువు తీరుతాడు. ఆయన భార్యలైన భూదేవి, శ్రీదేవిలు ఆయన పక్కనే భూతీర్థం, శ్రీతీర్థం అనే కోనేరులుగా మారారు. సాక్షాత్తు విష్ణువు అక్కడ ఉండటంతో దేవతలందరూ వచ్చి ఆ స్వామికి ఎదురుగా ఒక పుష్కరిణిలా మారిపోయారు. ఇదే తిరుమల చరిత్రలో మొదటి అధ్యాయం. అయితే అలా ఏర్పడ్డ ఈ ఆదివరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. కాలం గడిచింది, కృతయుగం దాటింది. శేషాచలం అడవిలో నిషాదుడు అనే ఒక వేటగాడుండేవాడు. ఒకరోజు వేటలో ఉండగా అతనికి ఒక పొదలో నుండి వింతైన వెలుగు కనిపించింది. మెల్లగా వెళ్ళి చూస్తే స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలసిన వరాహస్వామి విగ్రహం కనిపించింది. అది చూసిన నిషాదుడు అంతులేని ఆనందంతో, భక్తితో ఆ విగ్రహం దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఆ విగ్రహం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహాన్ని నీటితో కడిగి అడవిలో దొరికిన పళ్లను నైవేద్యంగా పెడుతూ ఏడ్చేశాడు. స్వామి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు, నాకెందుకు కనపడ్డారో తెలియదు, కానీ నా ఎదురుగా ఉన్నది ఒట్టి రాయి మాత్రం కాదని నాకు తెలుస్తోంది. పోయిపోయి మీకు పూజ చేయడానికి ఒక్క మంత్రం కూడా రాని ఈ అడవి మనిషి కంటే పడ్డారా అని బాధపడ్డాడు. అప్పుడు వరాహస్వామి ప్రత్యక్షమై, నిషాదా, నాకు మంత్రాలు అక్కర్లేదు, నీ స్వచ్ఛమైన మనసు చాలు. అయినా నేను కొలువు తీరుతున్న ఈ వరాహ క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడివి. అందుకే నిన్ను ఈ క్షేత్ర రక్షకుడిగా నియమిస్తున్నాను. ఇక నుండి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని నువ్వే చూసుకోవాలి. నా దగ్గరకు వచ్చే ఋషులకు, మునులకు నువ్వే దారి చూపించాలి అని చెప్పాడు. అది విన్న నిషాదుడి ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తు ఆ వరాహస్వామి తనను ఆ క్షేత్ర రక్షకుడిగా నియమించటంతో ఇక ఆ రోజు నుండి వరాహక్షేత్రం చుట్టూ అందమైన పూలతోటలను పెంచడం, అక్కడికి వచ్చే ఋషులకు, మునులకు బసలు ఏర్పాటు చేయడం, ఆ క్షేత్రానికి వచ్చే దారిలో రాళ్లతో మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయడం లాంటి పనులు చేస్తూ క్షేత్ర రక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణా నిషాదుడు కూడా తనవు చాలడంతో ఆ క్షేత్ర రక్షణ చూసుకోవడానికి ఎవ్వరూ లేక చుట్టూ నిశ్శబ్దంతో బంగారు కాంతిని వెదజల్లుతున్న ఆ వరాహస్వామి విగ్రహం చెట్ల మధ్యలోనే ఇరుక్కుపోయింది. కొన్ని వందల ఏళ్ల తర్వాత శేషాచలం కొండకు దూరంగా ఉత్తర భారతదేశంలోని ఒక రాజ్యంలో శంఖన మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఒక అపారమైన విష్ణు భక్తుడు. అయితే ప్రతిరోజు మహావిష్ణువుకు పూజలు చేస్తున్నప్పటికీ అతనికి ఏదో తెలియని లోటుగా అనిపించేది. అసలు ఎందుకు అలా అనిపిస్తోందో తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా మహారాజుకు మాత్రం అస్సలు అర్థం కాలేదు. ఒక రాత్రి ఆయన కలలో వరాహస్వామి వచ్చి, శంకన, నీకు నాపై ఉన్న భక్తిని చూసి పరవశించిపోయాను. అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండ మీదే మురుగున పడిపోయిన నా శిలారూపానికి ఆలయాన్ని కట్టించే బాధ్యతను నీకే అప్పగిస్తున్నాను అని చెప్పాడు.
రాజు వెంటనే సింహాసనాన్ని వదిలి అడవిలోకి వచ్చాడు. అలా శేషాచలం అడవిలోకి ప్రవేశించిన శంకర మహారాజు కొన్ని గంటల పాటు వరాహస్వామి కోసం వెతికిన తర్వాత ఒకవైపు నుండి చల్లని గాలి రావడం, అటువైపుగా నెమళ్ళు నాట్యం చేస్తుండడం కనిపించింది. ఏంటా అని దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ చెట్ల మధ్యలో చుట్టూ తీగలలో చిక్కుకున్న ఆ స్వామిని కనుగొన్నాడు. అంతే, ఒక్కసారిగా శంకర మహారాజు మోకాళ్ల మీద కూర్చొని నిజంగా తన కలలోకి వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థం చేసుకుని ఆయన కోరిక మేరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలి అని అనుకున్నాడు. వెంటనే మహారాజు ఆ స్థలం మొత్తాన్ని క్లీన్ చేసి విగ్రహం చుట్టూ ఒక రాతి మండపాన్ని నిర్మించి నిత్యం అభిషేకాలు చేసేవాడు. ఆ తర్వాత అటుగా వెళుతున్న ఋషులు మునులు అక్కడ తపస్సులు చేయడం, వరాహస్వామికి పూజలు చేయడం లాంటివి మొదలుపెట్టారు. కాలక్రమేణ వయస్సు పెరిగి ముసలివాడైన శంకర మహారాజు ఒక పౌర్ణమి రాత్రి వరాహస్వామికి అత్యంత ఘనంగా అభిషేకం నిర్వహించాడు. అనంతరం స్వామివారి విగ్రహం ముందు నిలబడి భక్తితో ఇలా వేడుకున్నాడు: ఓ ధరణి రక్షక, ఇన్నేళ్లుగా నిన్ను పూజించే భాగ్యం నాకు కలిగినందుకు నా జన్మ ధన్యమైంది. నాకిక ఈ జీవితంలో ఎలాంటి కోరికలు లేవు. నేను నీలో లీనమైపోవాలన్నదే నా చివరి కోరిక. దయచేసి నన్ను నీలో చేర్చుకో స్వామి అని ప్రార్థించాడు. అక్కడే ఉన్న తీర్థం వద్ద ధ్యానముద్రలో కూర్చుండిపోయాడు. మరుసటి రోజు ఉదయం అక్కడికి వచ్చిన ఆయన శిష్యులకు మహారాజు ధరించిన వస్త్రాలు, ఆయన చేతికర్ర తప్ప శంకర మహారాజు ఎక్కడా కనిపించలేదు. పురాణాల ప్రకారం శంకర మహారాజు ఆత్మను పరమాత్మలో విలీనం చేయడానికి సాక్షాత్తు ఆ వరాహస్వామి సుదర్శన చక్రాన్ని పంపాడని పురాణాల్లో ఉంది. సత్య, త్రేత యుగాలలో భక్తులు తమకు తోచిన రీతిలో పూజలు చేసేవారు. కానీ ఒక నిర్దిష్టమైన పూజా విధానం, స్టాండర్డ్ ప్రొసీజర్ ఉండేది కాదు. దీనివల్ల భక్తుల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని గమనించిన శ్రీ మహావిష్ణువు ఒక శాస్త్రీయ పూజా విధానాన్ని అందించాలని సంకల్పించాడు. ద్వాపర యుగంలో విష్ణువు తన మానసపుత్రుడైన వైఖానసుణ్ణి సృష్టించి శేషాచలం కొండపై ఉన్న వరాహక్షేత్రానికి వెళ్లి వైఖానస ఆగమాన్ని రచించమని ఆదేశించాడు. దారిలో తన పరమ భక్తుడైన రంగదాసును కూడా వెంట తీసుకెళ్లమని సూచించాడు. వరాహక్షేత్రానికి చేరుకున్నాక వైఖానసుడు ఆగమ రచనలో నిమగ్నమవగా రంగదాసు స్వామివారి అలంకరణ కోసం పూలతోటలను పెంచి 2 బావులను తవ్వాడు. ఒకరోజు పూల కోసం వెళ్లిన రంగదాసు అక్కడ జలకాలాటలాడుతున్న గంధర్వులను చూసి క్షణకాలం కామవాంఛకు లోనవుతాడు. మనసు చలించడంతో అతను అపవిత్రుడయ్యాడని గ్రహించిన వైఖానసుడు అతన్ని పూజకు అనర్హుడిగా ప్రకటించాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న రంగదాసుని చూసి వరాహస్వామి ప్రత్యక్షమయ్యాడు. పూజ సమయంలో మనసు నిలకడగా ఉండాలి, కానీ నీ భక్తిని నేను గుర్తిస్తున్నాను. వచ్చే జన్మలో నువ్వు మహారాజుగా జన్మించి కోరికలన్నీ తీర్చుకున్నాక తిరిగి నా వద్దకే చేరుతావు అని వరమిచ్చాడు. ఆ రోజు ద్వాపరయుగంలో వైఖానసుడు రచించిన ఆ వైఖానస ఆగమం ప్రకారమే నేటికీ తిరుమలలో పూజలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు అసలు కథకు వద్దాం. ద్వాపరయుగం ముగిసి కలియుగం మొదలయ్యే సమయంలో లోకంలో ధర్మం తగ్గిపోవడం చూసి బ్రహ్మదేవుడు ఆందోళన చెందాడు. భక్తులను రక్షించడానికి భూమిపై కొలువు తీరమని వైకుంఠంలో విష్ణుమూర్తిని ప్రార్థించాడు. దానికి స్వామి అంగీకరించాడు. అయితే కలియుగం మొదలైన విష్ణువు భూమికి రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నారదుణ్ణి పిలిచి ఆ బాధ్యత అప్పగిస్తాడు. అప్పుడు నారదుడు ఒక ఉపాయం ఆలోచించాడు. భూలోకంలో యజ్ఞం చేస్తున్న భృగు మహర్షి దగ్గరకు వెళ్లిన నారదుడు, మీరు చేసే ఈ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇస్తారు, వారిలో గొప్పవారెవరు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో మునుల మధ్య వాదన మొదలైంది. చివరకు త్రిమూర్తులను స్వయంగా పరీక్షించి ఎవరు ఉత్తముడో తేల్చాలని భృగు మహర్షి నిర్ణయించుకున్నాడు. మొదట బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణనాదంలో మునిగిపోయి భృగు మహర్షిని పట్టించుకోడు. దీనికి కోపం చెందిన భృగువు, భూమిపై నీకు ఎక్కడా పూజలు జరగవు అని బ్రహ్మను శపిస్తాడు. తరువాత కైలాసానికి వెళ్ళగా శివుడు పార్వతీదేవితో కలిసి నాట్యం చేస్తూ మహర్షిని వేచి ఉండమని సైగ చేస్తాడు. అది అవమానంగా భావించిన భృగువు, భూమిపై నిన్ను రూపంతో కాకుండా కేవలం లింగరూపంలోనే పూజిస్తారు అని శివుణ్ణి శపిస్తాడు. చివరగా వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణువు ఆదిశేషునిపై పవళించి ఉంటాడు. విష్ణువు తన రాకను గమనించలేదని కోపంతో భృగుమహర్షి ఆయన వక్షస్థలం అంటే గుండె మీద తంటాడు. విష్ణువు కోపగించుకోకుండా మహర్షి పాదాలు నొక్కుతూ,
ఆయన పాదంలో ఉన్న అహంకార నేత్రాన్ని లేదా కంటిని నలిపేస్తాడు. దాంతో భృగువు తన తప్పు తెలుసుకొని విష్ణువును క్షమాపణ కోరుతాడు. అయితే తన నివాసమైన విష్ణువు వక్షస్థలాన్ని మహర్షి తన్నడం చూసి లక్ష్మీదేవి తట్టుకోలేకపోతుంది. అవమాన భారంతో వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయి ఒక మనిషి రూపంలో జీవించడం మొదలుపెడుతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి భూమి మీదకు ఆ శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడు అనే ఒక మనిషి రూపంలో వచ్చి లక్ష్మీదేవిని వెతకడం మొదలుపెడతాడు. లక్ష్మీదేవిని వెతుకుతూ అలసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండపై ఒక చింత చెట్టు కింద తపస్సులో నిమగ్నమయ్యాడు. కాలక్రమేణా ఆయన చుట్టూ ఒక పెద్ద మట్టిపుట్ట ఏర్పడింది. ఒక ఆసక్తికరమైన నమ్మకం ఏమిటంటే గత జన్మల్లో అంటే రాముడు కృష్ణుడు అవతారాల్లో తల్లిదండ్రులతో గడిపే అవకాశం విష్ణువుకు తక్కువగా దొరికింది. అందుకే ఆ తల్లిదండ్రులే ఇక్కడ చింతచెట్టుగా మట్టిపుట్టగా మారి శ్రీనివాసుడికి నీడను రక్షణను ఇచ్చారని చెబుతుంటారు. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి శ్రీనివాసుడి ఆకలి తీర్చమని బ్రహ్మరుద్రులను కోరుతుంది. బ్రహ్మ ఆవుగా, శివుడు దూడగా మారి చోళరాజు మందలో చేరతారు. ప్రతిరోజూ ఆ ఆవు మందతో పాటు వెళ్ళి సరిగ్గా పుట్ట దగ్గరకు రాగానే ఆగి లోపల ఉన్న శ్రీనివాసుడి ఆకలి తీరేలా తన పొదుగు నుండి పాలను ధారగా విడిచేది. ఇది గమనించిన ఆవుల కాపరి కోపంతో ఆవును కొట్టబోగా శ్రీనివాసుడు అడ్డుపడతాడు. ఆ దెబ్బ ఆయన నుదుటిపై తగిలి రక్తం కారుతుంది. ఆ గాయానికి గుర్తుగానే మనం ఈరోజు స్వామివారికి హరినామం అంటే తిరునామం పెడతాము. కొన్ని కథల ప్రకారం ఆ దెబ్బ గొడ్డలి వల్ల తగిలిందని, మరికొన్నింటిలో కర్ర వల్ల అని అంటారు. ఆ భయంతోనే ఆవుల కాపరి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాపరి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ రాజ్యపు రాజైన చోళరాజు స్వయంగా పుట్ట దగ్గరకు వస్తాడు. ఆవు తన పాలను పుట్టలో పోయడం చూసి ఆగ్రహంతో ఆ ఆవును చంపడానికి బాణం ఎక్కుపెడతాడు. అది గమనించిన శ్రీనివాసుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే ఆ బాణాన్ని గాలిలోనే ఆపేసి వచ్చే జన్మలో నువ్వొక రాక్షసుడిగా పుడతావు అని చోళరాజును శపిస్తాడు. అప్పుడు తన ముందున్నది సాక్షాత్తు శ్రీమహావిష్ణువే అని గ్రహించిన రాజు తప్పు తెలుసుకొని క్షమించమని వేడుకుంటాడు. రాజు పశ్చాత్తాపాన్ని చూసి కరుణించిన స్వామి, వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా పుడతావు, నీకు పుట్టబోయే పద్మావతిని నేనే పెండ్లి చేసుకుంటాను అని వరమిస్తాడు. అసలు లక్ష్మీదేవి కోసం వచ్చి పద్మావతిని పెండ్లి చేసుకోవడమేమిటి? దీని వెనుక ఒక పురాణగాథ ఉంది. త్రేతాయుగంలో వేదవతి అనే విష్ణు భక్తురాలు స్వామిని భర్తగా పొందాలని తపస్సు చేస్తుంది. రావణుడిని తప్పుదోవ పట్టడానికి ఆమె మాయాసీతగా మారుతుంది. ఆ సమయంలో శ్రీరాముడు ఆమెకొక వాట ఇస్తాడు. ఏదో ఒక జన్మలో తప్పక నిన్ను పెండ్లి చేసుకుంటాను అని. ఆ వేదవతే ఇప్పుడు పద్మావతిగా జన్మించబోతోంది. అందుకే ఆమెను పెండ్లి చేసుకుంటానని శ్రీనివాసుడు మాట ఇచ్చాడు. ఆ సంఘటన తర్వాత లక్ష్మీదేవి కోసం వెతుకుతూ శ్రీనివాసుడు కొండ క్రింద ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ నీలాదేవి అనే భక్తురాలు స్వామివారిని దర్శించుకుంటుంది. శ్రీనివాసుడి నుదుటిపై తగిలిన గాయాన్ని చూసిన ఆమె ఆ దెబ్బ వల్ల అక్కడ జుట్టు ఊడిపోవడాన్ని గమనిస్తుంది. స్వామివారి అందానికి లోటు రాకూడదని భావించి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి అద్భుతంగా ఆయన తలపై జత చేస్తుంది. ఆమె భక్తికి త్యాగానికి చలించిపోయిన శ్రీనివాసుడు ఆమెకొక వరమిస్తాడు. కలియుగం అంతమయ్యే వరకు నా భక్తులు తమ తలనీలాలను నీకే అర్పిస్తారు అని మాట ఇచ్చాడు. అందుకే నేటికీ తిరుమలలో భక్తులు స్వామివారికి మొక్కుగా తలనీలాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతోంది. శ్రీనివాసుడు లక్ష్మీదేవి కోసం వెతుకుతుండగా అటు ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి జన్మించి పెరిగి పెద్దవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం శ్రీనివాసుడు ఆమెను పెండ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అయితే మానవ రూపంలో ఉన్న తాను ఆ పెండ్లి ఖర్చుల కోసం ధనాధిపతి అయిన కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటాడు. నా భక్తులు కలియుగంలో నీ అప్పును వడ్డీతో సహా తీరుస్తారు అని మాట ఇస్తాడు. అందుకే స్వామివారిని వడ్డీ కాసులవాడు అని పిలుస్తారు. అట్టాహాసంగా పెండ్లి జరిగిన తర్వాత కొన్నాళ్లు అగస్త్యాశ్రమంలో గడిపిన శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి కొండపై ఒక ఆనంద నిలయాన్ని నిర్మించమని కోరుతాడు. ఈ తొండమానుడెవరో కాదు, గత జన్మల్లో వరాహస్వామిని సేవించిన నిషాధుడు రంగదాసుల పునర్జన్మ అని పురాణాలు చెబుతాయి. రంగదాసు గతంలో తవ్విన బావులే నేటి బంగారు బావి, పూలబావి. ఆలయం నిర్మాణం పూర్తయ్యాక కోపం తగ్గిన లక్ష్మీదేవి కూడా స్వామిని చేరుకుంటుంది.
సతీ సమేతుడైన శ్రీనివాసుడికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఘనంగా ఉత్సవాలు జరిపిస్తాడు. వాటినే మనం ఏటా బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాం. ఆ సమయంలోనే వరాహస్వామికి ఒక వరమిస్తాడు శ్రీనివాసుడు. ముందుగా నిన్ను దర్శించుకున్న భక్తుల కోరికలే నెరవేరుతాయి అని. అందుకే నేటికి మొదట వరాహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే ఇంతటి భాగ్యం కలిగిన తొండమాన్ చక్రవర్తికి కాలక్రమేణా అహంకారం పెరుగుతుంది. స్వామి ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా చెప్పా పెట్టకుండా స్వరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్లడం వంటి తప్పులు చేస్తాడు. తన భక్తుడైనప్పటికీ నియమాలు ఉల్లంఘించడంతో శ్రీనివాసుడు ఇకపై తాను శిలారూపంలోనే ఉంటానని, మరో కంటికి కనిపించని వైకుంఠలోకం నుండి భక్తులను గమనిస్తుంటానని చెప్పి శిలగా మారిపోతాడు. అందుకే స్వామివారి విగ్రహంపై ఎడమ పక్కన లక్ష్మీదేవి, కుడిపక్కన పద్మావతి కొలువై ఉంటారు. మనం కంటితో చూడలేని వైకుంఠలోకం అక్కడే ఉండటం వల్లే తిరుమలను కలియుగ వైకుంఠం అంటారు. ఇది 200 కోట్ల సంవత్సరాల నాటి తిరుమల మహాచరిత్ర. మనం తిరుమలకు వెళ్ళినప్పుడు క్యూలైన్లలో హడావిడిగా దర్శనం చేసుకొని వచ్చేస్తాం. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఒక్క నిమిషం ఆగండి. ఆ కొండల్లో ఉన్న ప్రతి రాయి వెనుక కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది. ఆనంద నిలయం దగ్గర నిలబడి కళ్ళు మూసుకుంటే ఆ వరాహస్వామి, నిషాధుడి భక్తి, శ్రీనివాసుడి తపస్సు అన్నీ మీకు వినిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఆ శ్రీ వెంకటేశ్వరుడి చరిత్రను అందరికీ తెలియజేయడానికి లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన మైథోఫ్లిక్స్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.